ఇప్పుడు సేఫ్టీ గేమ్లోకి వెళ్ళి 1 వర్సెస్ 1 అంటే అది మన ఫ్రెండ్స్తో కాకుండా ఆడదాం. ఓకే, ప్లే నేనైతే హెడ్ షాట్స్ కూడా ఇందులోనే ప్రాక్టీస్ అవుతాను. మా హెడ్ షాట్ రేట్ అయితే నేను ఇప్పుడే ఎక్కించాను కాబట్టి 50. అబద్ధం చెప్పా. 2 స్టిక్కర్లు, ఒకటేమో అంతకు మించి పనికొస్తుంది కదా. ఎక్కడున్నారా? టీగలతో కొట్టితే మరి మామూలుగా రాలేదు షాట్. గ్లోవల్ కూడా వేయలేదు, మోట్ వెళ్తేనే ఉన్నాడు. అమ్మా మైక్ ఎమోట్లు కూడా వేస్తుంది గైస్. ఇదేట్రా హెడ్ షాట్ వుడ్ పికర్. నేనైతే 2 పాయింట్లు, ఇంకోటేమో వుడ్ పికర్, ఇంకోటేమో ఇది మన ఫ్లాష్ నేను కూడా వేద్దాం. పరుగుపోద్ది నాకు కూడా గైస్ హెడ్ షాట్ రేట్ ఎందుకే నాకు ఎక్కువ వచ్చింది. హెడ్ షాట్ రేట్ అయితే మాయ అయితే మాత్రం వీళ్ళు ఫెయిల్లో ఉన్నాడు, బట్ అయినా సరే మనం గెలిచేస్తున్నాం. మాయకి పాయింట్లు ఇవ్వకుండా. మరి మాయని అయితే మన గిల్లో జాయిన్ చేయించుకోవాలంటే మాయ అయితే వేస్తాడు. పాయింట్ అయితే మన మాయకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి చూద్దాం. ఎలాగైనా మనకి పాయింట్ రావాలి గైస్. యూట్యూబర్ అని తెలుసు తెలుదో మాయకి ఆడుకోవట్లేదు గైస్. నేను ఆడికి స్కూల్ పిచ్చి కూడా వేస్ట్, అంత నూపుకాడు ఆడికి మాయ. స్కూల్ పెట్టదు కానీ కనబడుతుంది. స్కూల్ ఉంటుంటారు కదా మాయ అంటే స్కూల్ ఇచ్చుకుని కొట్టాడు గైస్. అందుకే ఇది ఎందుకు తేడా ఉంది గైస్ కొడతారు కదా. సౌండ్ అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి కాదు మాయ దగ్గర నుంచి.
మన హెల్త్ ఈజ్ మామూలుగా హెల్త్ ఈజ్ వల్ల మామూలు కొట్టట్లేదు. షార్ట్ వరకు అది అంటున్నాడు హెడ్ షార్ట్ ఏపీ అన్ని తెగిపోయి ఏపీ ఫ్రీ ఫైర్ ఆడటం రానుకుంటా. యూఎంపీ మాయా టీఎఫ్పీ ఫ్యాన్ అనుకుంటా. యూఎంపీ ఓడే హెడ్ షాట్ నుంచి ఎట్లా కొట్టట్లేదు పర్లేదు. స్విచ్ స్విచ్ మాయా మాయకి దొరుకుతాం అంత మాయకి గ్లోవల్ ఇస్తాడు. అందుకే అడిగి 7 వచ్చేసినాయా, నేను చూడలేదు పాయింట్స్. గైస్ మనమైతే మ్యాచ్ ఓడిపోయాం, బట్ అయినా పర్లేదు, మీకోసం మళ్ళీ ఆడతా. నేను మీకోసం కష్టపడి ఇంతలా ఆడుతున్నాను కాబట్టి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మన ఫ్రీ ఫైర్ వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి, నేను ఆడుతూ ఉంటా, మీకు పెడతా ఉంటా, చేస్తూ ఉండాలి. మళ్ళీ మనం వుడ్ పికర్ అయితే తీసుకుంటున్నాం. ఈసారి ఎవరు వస్తారు? తీసుకోలేదు ప్లీజ్. అది ఎలా కాల్చాడు అర్థం కాదు గైస్, నిజంగా తీరిందా మరి ఎందుకు ఇందాక మీరు నేను రికార్డ్ చేయలేదు అని వారు కొట్టాక ఎమోట్ లేసర్ వస్తుంది కరెక్ట్గా లేదంటే హెడ్ ఎలా గాయస్, హౌ ఇస్ పాసిబుల్? మనం ఆడతాం. ఈ తెలుగు మన ట్రైనింగ్ కాబట్టి ట్రైనింగ్లో కొద్దిగా తగ్గచ్చు. చూసుకుంటే టైం వస్తుంటే కొడేస్తుంది, టైం ఇవ్వకూడదు. కూర్చున్నవాడిని కూర్చున్నవాడిని వన్ అండ్ ఓన్లీ 1 షాట్.
Oh my god. అది లెక్క చూస్తున్నాను గైస్. ఇది ఎంత నుంచి కావాలి మన దగ్గర వచ్చి లో లేకుండా పెద్ద పోటుగా వచ్చేసి కాల్ చేద్దాం అనుకుంటున్నాడు ఇందాక నుంచి. చూసారా ఇలా కాల్చాలి గైస్. జస్ట్ ఇంకొక 4 పాయింట్స్ మాత్రమే రావాలి. ముందేనండి అదే మ్యాజిక్. మాయ మాత్రం ఏం ఆడతలే గైస్. 3 రౌండ్స్ ఆడాడు బాగా, ఇంకా రౌండ్స్ ఏం బాగా ఆడట్లే. జస్ట్ ఇంకొక 3 రౌండ్స్ అంతే. మాయ కనిపిస్తే గైస్ జస్ట్ 2 రౌండ్స్ వచ్చేస్తే మనం విన్ అయిపోతాం. మ్యాచ్ మనదేలా కనిపిస్తుంది. గ్లోవల్లే కూడా వేస్ట్ అయిపోతాయి. ఏమన్నా గ్లోవల్ వేస్ట్. మళ్ళీ పాయింట్ వచ్చేసింది గైస్ మనకి. ఇప్పుడు వస్తే మనం విన్ అవుతాం. మనం గెలాలంటే ఒక్కడుగు దూరంలో ఉన్నాం. బూయా గాయ్స్, బూయా. ఐ టేక్ బూయా.